ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి ప్రతికూలతలు మీ యొక్క జీవితంలో కనిపించబోతున్నాయి. అలాగే దినఫలాల ప్రకారం ఈరోజు చూసుకున్నట్లయితే గనక మీకు చేతులు జోడించి చెప్తున్నాను, మీ మంచి కోసమే, జాగ్రత్తగా ఉండండి. అయితే ఈరోజు ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణ చేయబడును, భార్యాభర్తల వశీకరణ చేయబడును, కుటుంబ వశీకరణ చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును, పరిహారం చేయబడును. దూరంలో ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలున్నా కూడా గురూజీ గారిని సంప్రదించండి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. గురూజీ గారి వాట్సాప్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి, మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. రాబోతున్నాయి. అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిస్థితులు మీరు దిగమించగలుగుతారు. అలాగే కన్యా రాశి వ్యక్తులు ఈరోజు దినఫలాల ప్రకారం అనేది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే మంచి చెడును చూసుకున్న తర్వాతనే ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు అధికంగా కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, 2025వ సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖు శుక్రవారం రోజున అనేది వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక, ఈరోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తెలియకపోతే మాత్రం మీరు అతిపెద్ద నష్టంలోకి నెట్టివేయబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతిపెద్ద సమస్య మీకు ఎదురు కాబోతుంది. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు, ఆలోచించకుండా తీసుకున్న ఒక చిన్న నిర్ణయం ఏదైతే ఉందో అది మీకు లేనిపోని అవంతరాలను, సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మీరు చెడును కోరుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీకు మేలు చేసే అటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ అనేది అవగాహన పరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక పెద్ద సమస్య సృష్టించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీరు చేసే పని ముందు ఏదైనా సరే ఆలోచించి వ్యవహరించడం చాలా ఉత్తమం. మీరు అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళడం, నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా మంచిది. ఇక మీరు కన్యా రాశి వారికి
ఈ అంశంలో జరిగిన మీ యొక్క అక్టోబర్ 31వ తారీఖు శుక్రవారం రోజున అనేది మీకు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి గనుక కన్యా రాశి వారికి జీవితంలో మేలుకవలను నేర్చుకునే అవకాశాలు మీ యొక్క ముందుకు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ద్వారా మీకు అద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అయితే ఇక కన్యా రాశి వారు వ్యాపారపరమైనటువంటి కొన్ని విషయాలను అయితే తీసుకోబోతున్నారు ఈరోజు అనేది. అలాగే మీకు భవిష్యత్తులో మంచి నిర్ణయం అయితే తీసుకోవడం వల్ల మీకు మేలు చేసే విధంగా ఉండబోతుందని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు మీ జీవితంలో కొన్ని ప్రశంసలు అనేది దక్కుతాయి. ఇక ఇప్పుడు అనుకూలంగా మారుతాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త ఊరట లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ యొక్క సంతానం కారణంగా మీరు ఒక విషయంలో గర్వపడే పరిస్థితి కూడా నెలకొనబడుతుంది. ఇక ఈరోజు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే మీరు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందు ఒక అవకాశం రాబోతుంది. ఇక అంటే వారికి సంబంధించినటువంటి చక్కటి రెమినేషన్ అయితే మీరు ఈరోజు అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. మీ మధ్య భార్యాభర్తల మధ్య మ్యారేజ్ బూళ్ళ ద్వారా కానీ ఒక సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకోవాలి అని మీరు అనుకున్నా కానీ ఆలోచించి ఆచితూచి నిర్ణయం అనేది తీసుకోవడం చాలా ఉత్తమం. అలాగే మీకు ఏకపక్ష నిర్ణయాలు అనేవి మీకు మంచి చెయ్యవు అని గమనించుకోవాలి. అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు కొంతమంది ఏకపక్ష నిర్ణయాల వల్ల మోసపోయే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే అన్యోన్ నెంబర్ నుండి మీకు ఫోన్ కాల్ అయితే రావడం అనేది జరుగుతుంది. మీరు అనేది కాల్ లిఫ్ట్ చేయకుండా ఉండడమే మీకు చాలా ఉత్తమం. ఒక పెద్ద సమస్య అనేది రాబోతుందని చెప్పుకోవాలి. ఇక కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే మీ యొక్క తల్లిదండ్రులతో కానీ సంతానంతో కానీ లేదా తోబుట్టువులతో కానీ చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు ఒక మంచి అవకాశం మిమ్మల్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకువెళ్ళే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తున్నాయి. ఈ విధంగా అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళడం అనేది మీకు చాలా ఉత్తమం. అలాగే అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఇక 2025వ సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖు శుక్రవారం అనేది కన్యా రాశి వ్యక్తులకు ఉండబోతున్నాయి. అలాగే అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి చాలా జాగ్రత్త మీకు ఖచ్చితంగా అవసరం. షూరిటీ సంతకాల విషయంలో మీరు ఆలోచించకుండా తీసుకునే నిర్ణయం అయితే నష్టపోతారు. నష్టాలను చవిచూసే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివాదేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.